ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. యాకోబు గారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మొదట ఏం జరుగుతుందంటే, పుట్టినటువంటి ఇంటిని ఊరిని వదిలిపెట్టి యాకోబు ఫలానా దగ్గరికి, అంటే మేనమామ వాళ్ళ ఊరికి పోతా ఉంటాడు. పోతా ఉన్నప్పుడు ఒకనొక ప్రదేశంలో చీకటి పడిన దగ్గర ఏం చేస్తాడంటే నిద్రపోతాడు. ఆ నైటు అక్కడ ఉన్నటువంటి రాళ్ళల్లో ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకొని పండుకుంటాడు. పండుకున్నాక ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏం జరుగుతుందంటే, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది. అప్పుడు అతడు ఒక కళ కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. కళలో ఏం జరుగుతూ ఉన్నదంటే, ఒక నిచ్చెన ఆకాశానికి తగులుతూ ఉన్నది. ఈయన పడుకున్న ప్రదేశం నుంచి కళలో చూస్తూ ఉన్నాడు. ఆకాశానికి తగులుతూ ఉన్నది. ఆ తగులుతున్నటువంటి ఆ చివరి మొదలుకొని కింద ఈయనున్నటువంటి భూమి వరకు దేవుని దూతలు ఎక్కుతా దిగుతా ఉన్నారంట. కళ అలా వస్తుంది. అలా వచ్చేటప్పుడే పై నుంచి ఒక స్వరము మాట్లాడటం యాకోబు వింటాడు. ఏమని మాట్లాడుతుందంటే, ఆ స్వరము, నీవు గొప్పగా దీవించబడతావు, నీ పేరు నీ ఇంట్లోనే కాదు, నీ ఇంట్లో తెలిసినట్లుగా దిక్కులు పిక్కటిల్లేటట్లుగా నీ పేరు వినపడుతుంది అని, దిక్కులు పిక్కటిల్లేటట్లు నీ పేరు 4 దిక్కులకు వినపడుతుందని దేవుడు చెప్తాడు. కళ ఇది. ఎవరికన్నా చెప్తే, ఈ పిచ్చోడు ఎవడురా, ఏం పని కావట్లేదు, తాగింది దిగలేదేమో, పగటి కళలకు అంటా ఉన్నాడు అని భక్తిహీనులు అనుకుంటారు. అయితే అసలైనటువంటి మాట ఏమిటంటే, కళ జరుగుతుంది. దేవుని యందు విశ్వాసం ఉంచితే, నమ్మితే జరిగించడానికి ఆయన తాపత్రయపడతా ఉంటాడు దేవుడు. ఈ కళ జరిగిన తర్వాత ఇంకా యాకోబు వెలుగు వచ్చి లెగిసిన తర్వాత, ఈ స్థలం ఏదో భయంకరంగా ఉంది, ఎందుకు వచ్చాడు పడుకున్నానేమో అనుకొని అది దేవుని ప్రదేశం, దేవుని పరిశుద్ధ స్థలం అయి ఉంటుంది, అంటే దేవాలయం అయి ఉంటుంది అని, ఈ స్థలము దేవుంది కాబట్టి అక్కడ ఏం చేస్తాడంటే, ఒక రాయిని నిలిపి, ఆ తలగడగా పెట్టుకున్న రాయిని నిలిపి దాని మీద నూనె పోసినట్లు కనపడుతుంది. ఆ తర్వాత ఆ మేనమామ ఇంటికి పోయిన తర్వాత ఒకవైపు ఏం జరుగుతూ ఉంటుందంటే, నా అనుకున్నటువంటి వాళ్ళ చేతనే మోసపోవటం,
ఎదురు దెబ్బలు తగలటం జరుగుతూ ఉంటుంది. ఈ ఎవరంటే ఈడెవడ్రా పగటి కాలాల గంట ఉండడాన్ని అనుకుంటారని అనుకున్నాం కదా మనం. వాళ్ళకి ఈ విషయాలు చెప్తే నేను చెప్పానా, నేను అప్పుడే చెప్పానా ఈ పగటి కాలాలు రప్పించోడా ఇవన్నీ నమ్మొద్దురా అని అంటారు. అది ఒక పక్కనే జరుగుతూ ఉంది. అట్లా ఇంకొక వైపు ఆ కళలోది జరుగుతూ ఉంది. ఆ కళలో దేవుడు ఏదైతే చెప్పిండో ఆ మాట జరుగుతూ ఉన్నది. ఆ మాట యాకోబు జీవితంలో భౌతికంగా ఏదో మంచి కళ కానీ దాని గురించి ఉప్పొంగిపోయి కొంచెం సేపు ఊహల్లో తేలిపోయి బాగుంది అనుకొని లేచిపోయి పని చేసుకున్నట్లుగా కాదు, కానీ ఆయన జీవితంలో నిజంగానే ఆ కళలో ఏదైతే విన్నాడో ఆ విన్నది అనుభవిస్తూ ఉంటాడు నిజ జీవితంలో ఆ కళలో చెప్పబడినటువంటి విషయాలని యాకోబు అనుభవిస్తూ ఉంటాడు. ఆ యాకోబుకి చెప్పబడినటువంటి 1000 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతటి బలమైనటువంటి కార్యాలు ఆయన యందు విశ్వసించినటువంటి వారు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవించిన వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. యాకోబు జీవితంలో దేవుడు ఏదైతే చేస్తా అని అన్నాడో దానినే జరిగిస్తాడు. పరిశుద్ధుడయ్యున్న దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఎందుకంటే నలుగురు మనుషులను పిలిచి డబ్బులు ఇచ్చి ఉబ్బించేటట్లుగా, మనుషులు పొంగిపోయేటట్లుగా 4 మాటలు చెప్పడం వేరు, అంటే డబ్బులు ఇచ్చి చెప్పటం వేరు. ఆ నిజమైనటువంటి ఆకాశం నుంచి దిగి వచ్చిన శక్తిని నిజ జీవితంలో అనుభవించినటువంటి దానిని తక్కిన వారితోటి పంచుకోవటం వేరు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ రోజున అనుగ్రహించబడి ఆ విషయాలనే స్పష్టం చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త గ్రంథంలో యేసు ప్రభు ఒక మాట చెప్పి ఏమంటాడంటే, నేను మీకు చెప్పినా కదా, చెప్పిన మాట ఒకవేళ మీరు పనిలో పడి మీకున్నటువంటి బిజీ లైఫ్లో మర్చిపోతారేమో, మీరేం భయపడగాకండి. నా పేరు మీద తర్వాత ఇంకొక మనిషి వస్తాడు. వచ్చినటువంటి ఆయన ఫలానా సమయంలో, ఫలానా రోజు, ఫలానా సందర్భంలో నేను మీకు ఏ మాటని చెప్పానో అదే మాటని వచ్చినటువంటి ఆ మనుష్యుడు, అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తాడు మీకు. కాబట్టి భయపడవద్దు. వచ్చినటువంటి మనుష్యుడు సత్యవంతుడు. యాకోబు జీవితంలో జరగాల్సినటువంటి వాటి విషయంలో తొట్టుపాటుకి గురైనట్టు కనపడలా యాకోబు. ఒకవైపు మోసపోతూనే ఉన్నాడు, ఒకవైపు బాధపడుతూనే ఉన్నాడు. కానీ ఆ సత్యవంతుని యందున్నటువంటి ఆయన విశ్వాసం అనేది చెక్కు చెదరలా. యాకోబుకి భౌతికంగా కానీ లేకపోతే ఇంకొక రకంగా కానీ ఎవరు ఎదురుబడి నన్ను నమ్ము అని ఎదురుబడి చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఆయన చూసింది కళ. యాకోబు చూసింది ఒక కళ. ఆ కళని నమ్మి జరగబోయేటువంటి విషయాలని ధ్యానించుకుంటా
హృదయంలో పెట్టుకొని వాటి వైపే జీవితాన్ని కొనసాగించుకుంటా ఉన్నాడు. చిత్రంగా ఆ కళలో ఉన్నది ఉన్నట్లుగా ఎదురుపడతా ఉంది. భౌతికంగా ఎదురుపడతా ఉంది. ఎదురుపడిన దాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆ తాగుబోతుల మాటలు, ఎందుకు పనికిరానటువంటి ఈ చిల్లర బ్యాచ్ చేసేటువంటి పనులు ఈ దేవుని శక్తిని ఏనాడు కూడా, ఏ గడియలో కూడా ఆపలేదు. మొదట్లో ఇలాగనే ఉంటుంది. యాకోబుకి కల వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు ఎవరన్నా ఉంటే వాళ్ళతో ఈ మాట పంచుకుంటే అదే మాట అంటారు. యాకోబు దాకా ఎందుకు, ఇప్పుడు మనకి కూడా ఏదన్నా దేవుడు ఒక మంచి కళ చూపించి చెప్తే సంఘంలో ఉన్నటువంటి అవిశ్వాసులే రాత్రి బాగా నిద్రపోయినట్లు ఉన్నాడు. ఏదో నిన్నటి రోజున మర్చిపోవాల్సింది గుర్తుపెట్టుకుంటేమో అదే కళలో వచ్చి ఉంటుందని అనుకుంటారు. అయితే దేవుడు సత్యవంతుడు. కళ అయినా, కళ్ళకి కనిపించి ఆయన చెప్పిన మాట అయినా ముందటి రోజులో వచ్చే మన జీవితంలో ఆ చెప్పినటువంటివి నిజంగానే మనకి ఎదురైనప్పుడు మనకి స్థిరమైనటువంటి అభిప్రాయము దేవుని మీద మరికొద్దిగా స్థిరపరచబడుతుంది. విశ్వసించాలి. అందుకే యేసు ప్రభు వారు మన రక్షకుడు. రక్షించేటట్లుగానే ఆయన వాక్యం కూడా చెప్పబడతా ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉన్నది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. యాకోబు గారికి, పితరుడైనటువంటి యాకోబుకి ఆ కళలో ఏదైతే విన్నాడో అది నిజంగానే అనుభవిస్తూ ఉన్నప్పుడు విన్న వాటినన్నిటినీ మననం చేసుకుంటా ఉన్నాడు. తిరిగి మళ్ళీ రిపీట్ చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనకిచ్చినటువంటి అభిషేకము, ఆత్మ, వెనుక చెప్పినటువంటి దర్శనము, వెనుక చెప్పబడినటువంటి ఆయన వాక్యాన్ని రూఢీపరుస్తుంది. ఆ అభిషేకము మన మీద ఉన్నది కాబట్టి ఉన్న ఆ అభిషేకము సత్యమైనది. ఆ సత్యమైన అభిషేకం ఏం చేస్తుందంటే భవిష్యత్తులో ఆయన వాక్యాన్ని నెరవేరుస్తుంది. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 27వ వచనంలో రాయబడినది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. ఒకసారి యాకోబు గారి గురించి మనం చెప్పుకున్నాం కదా. యాకోబుకి ఎవ్వరు కూడా ఆ దర్శనం గురించి విడమర్చి అర్థం ఇది అని చెప్పింది లేదు. కానీ యాకోబు ఆ దర్శనంలో ఉన్నటువంటి ఆ మాటల నెరవేర్పుని అనుభవించినట్లు కనపడతా ఉన్నది. ఒకవైపు మోసాల బారిలో పడతానే ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమైంది కదా, అబద్ధం కాదు అని విశ్వసించి
ఎంత నా అనుకునేటువంటి వాళ్ళు మోసపుచ్చుతున్నా కానీ ఆయన ఇచ్చినటువంటి కళ, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్ముని యొక్క సహవాసము అబద్ధం కాదు, సత్యం. మన జీవితాల్లో ఆయన సత్యవంతుడిగా ఉన్నాడు. ఆ సత్యవంతుడు మనలని సత్యమైనటువంటి ఆయన పవిత్రత మీద నిలబెడతాడు. సత్యమైనటువంటి జీవ మార్గములో మనల్ని స్థాపిస్తాడు. మనల్ని చూసి వెక్కిరించే వాళ్ళ జీవితాలను నవ్వుల పాలు చేస్తాడు. మనంగా వాళ్ళు నవ్వుల పాలవుతారు. ఆమె అంతటి శక్తిమంతుడు, ఎందుకంటే ఆయన సత్యవంతుడు కాబట్టి. ఆ సత్యవంతుని యొక్క వాక్యము మన జీవితాల్లో అనుభవంలోనికి వచ్చి మనం అనుభవించినట్లు ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సత్యమైనటువంటి అభిషేకము మా జీవితాలలో నిలుచుచూ ఉండగా, యాకోబు జీవితంలో నిలిచినటువంటి ఈ సత్యమైనటువంటి దర్శనము నిజమని యాకోబుకు తండ్రి భవిష్యత్తులో నీవు అనుభవంలోనికి తెచ్చినటువంటి దేవుడము. మేము నమ్మి ఈ సత్యమైనటువంటి మార్గమందు నడుచుచూ ఉండగా భవిష్యత్తులో మా జీవితాలలో తండ్రి నీ సత్యవాక్యము ద్వారా మేము పొందుకున్నటువంటి మాకు క్షేమాన్ని కలుగచేసేటువంటి నీ వాగ్దానాలు అనుభవించినట్లు నీ సత్యవాక్యమును మా జీవితాలలో నెరవేర్పులోనికి తీసుకురమ్మని, ఈ పరిచర్యను విశాలపరచమని అయ్యా, ఈ పరిచర్యని అనుసరించుచు ఉన్న ప్రతి సహోదరునికి మీరిచ్చినటువంటి సత్య వాగ్దానమును, క్షేమకరమైనటువంటి మీ కృపా వాగ్దానమును స్థాపించమని మీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైన దేవుని కృప మనలను విడువక నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.